దానికి కారణాలు ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించడం జరుగుతున్నది అధ్యక్ష. రెండవ ప్రశ్న వారు అడిగింది పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయా అని అడిగారు. మొత్తం 2721 మెషన్స్ డయాలసిస్ మెషన్స్ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 985 గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి, 1736 175 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ కన్జ్యూమబుల్స్ గురించి అడిగారు. అటువంటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. హెచ్ఐవి హెచ్పివి పేషెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రతి డయాలసిస్ సెంటర్లో కూడా ప్రత్యేకంగా బెడ్ ఒకటి ఉంచడం జరుగుతుంది. టోటల్ పేషెంట్స్ ఎంతమంది అడిగారు. రాష్ట్రంలో సీకేడీతో బాధపడుతున్న టోటల్ పేషెంట్స్ 21,504 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ రంగంలో రిజిస్టర్ అయిన వాళ్ళు 8,692, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో రిజిస్టర్ అయిన వాళ్ళు 12,912 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ గౌరవ సభ్యులకి దృష్టికి తేవలసింది ఏంటంటే అధ్యక్ష, ఈ 20 నెలల్లో 14 డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 11 ఇప్పుడు ఇంకా కొత్తగా టెండర్ ప్రక్రియలో కూడా ఉన్న విషయం నేను వారి దృష్టి తెస్తున్నాను. మీరు గతంతో పోలిస్తే సెషన్స్ కూడా మెషన్స్ పెరిగాయి, సెషన్లు కూడా పెరిగాయి అధ్యక్ష. గతంలో ప్రభుత్వం వచ్చే నాటికి 555 మెషన్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 726 మెషన్లు అయ్యాయి. నెలకి 40,000 సెషన్లు జరుగుతూ ఉండేవి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నెలకి 66,000 సెషన్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 10,24,000 సెషన్లు జరిగాయి. దాని తర్వాత పెరుగుతూ వచ్చి ఈ సంవత్సరం ఇంకా 10 నెలల కాలానికి 13 లక్షల సెషన్లు 13,75,706 సెషన్లు జరిగాయి అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ఉంటున్న సీకేడీతో బాధపడుతున్న పేషెంట్లకు పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారిని ఆదుకునే దిశగా డయాలసిస్ సెంటర్లు పెంచడం, అదేవిధంగా సెషన్స్ కూడా పెంచే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాంలో భాగంగా పీపీపీ కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది అధ్యక్ష. దాని కారణంగా ఇటువంటి చర్యలు తీసుకోగలిగాం. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి పెన్షన్స్ ఇస్తున్నారు కదండి, దాంట్లో చాలా అంటే మళ్ళీ గవర్నమెంట్ ఆ ఓపెన్ చేసే వరకు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంకా 675 మంది పేషెంట్లకి ఇవాళ పెన్షన్ 10,000 పెన్షన్ వస్తుంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే వాళ్ళ సీరం జిఎఫ్ఆర్ కానీ సీరం క్రియాటిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి వీళ్ళు పెన్షన్ అర్హులా కాదా అనేది. ఇక్కడ ఏంటంటే డయాలసిస్ జరిగేటప్పుడు సీరం క్రియాటిన్ నార్మల్గా వస్తుంది. అవును. మళ్ళీ 2 రోజులు పోయిన తర్వాత క్రియాటిన్ పెరుగుతూ ఉంటుంది. అంచేత అది నార్మల్గా ఉందనేటటువంటి నెపంతో పెన్షన్ ఇవ్వట్లా. 1. 2, ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి పెన్షన్ ఇచ్చటం అంటే ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలా విపరీతమైనటువంటి మెడికేషన్ ఉంటుంది, చాలా ఖర్చుతో కూడుకున్నది. అప్పుడు మేము గతంలో కూడా మాట్లాడినప్పుడు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్లకి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ క్రియాటిన్ చెక్ చేసుకు రమ్మంటున్నారు. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఖచ్చితంగా నార్మల్ ఉంటుంది. నార్మల్ ఉంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వనేటటువంటి ఒక నిబంధన ఉంది. అది కాకోకుండా నెలకొచ్చి ఒక 40,000 50,000 మందులు అవుతాయండి ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి ఏమవుతుంది, డయాలసిస్ చేసుకున్న రోజు మరుసటి రోజు కూడా క్రియాటిన్ లెవెల్స్ క్లియర్గా ఉంటాయి. ఆ సర్టిఫికేట్ తెమ్మంటే ఆ ఇద్దరు కూడా ఆ సర్టిఫికేట్ తేలేరు. వీటి మీద ఈ దాదాపు సగటున ఒక్కొక్క పేషెంట్ మీద సంవత్సరానికి 86,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. 20 నెలల్లో 224 కోట్లు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ క్రియాటినిన్ లెవెల్స్ 2 నుంచి 5 స్కేల్ ఉంటుంది. వాటిని ఆధారంగా చేసుకుని చేస్తారు. అయినప్పటికీ మీరు చెప్పిన దాన్ని నేను పరిశీలన అధికారులతో ఒకసారి పరిశీలించమని చెప్తాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 14186 సత్యకుమార్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానం ఆశయ. వర్షాకాలంలో విజయవాడ వంటి పట్టణ ప్రాంతాల్లో సహా కొన్ని చోట్ల డయేరియా ప్రబలిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. బి ప్రశ్నకు సమాధానం, తురకపాలెంలో మిలియోడియోసిస్ వంటి వ్యాధులు ప్రబలిన సంఘటనలు నమోదయ్యాయి. పౌరులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా కొద్దిమందికి మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించడమైంది. 3-4 ప్రశ్నలకి సమాధానం వివరాలను అనుబంధంలో పొందుపరచడమైనది అధ్యక్ష. ధన్యవాదాలు. అనుకుమార్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో డయేరియా కేసెస్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా నివారణ చర్యలు తీసుకుంటున్నారనేది చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినాయి అధ్యక్ష.
ఏ వ్యవస్థ అయినా సరే అది ప్రజలకు మేలు చేసే వ్యవస్థ అయితే దాన్ని కొనసాగించే ప్రభుత్వాలు ఉన్నాయి అధ్యక్ష. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టినప్పుడు వచ్చిన ప్రభుత్వాలన్నా కూడా అధ్యక్ష చాలా సున్నితమైన విషయం. రండి చాలా వ్యవస్థ కొనసాగించిన అధ్యక్ష. మంత్రి గారు చెప్పిన సమాధానం సచివాలయ వ్యవస్థ పోతే ఏం కావాలి అడగండి. కానీ సచివాలయం వ్యవస్థ లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి విషయం అధ్యక్ష. అధ్యక్ష, డయేరియా కేసులు విజయనగరం జిల్లా గొర్రెల మండలం దగ్గర నుంచి విజయవాడ కావచ్చు, జగ్గాయపేట కావచ్చు, అనకాపల్లి కావచ్చు, గుంటూరు కావచ్చు, ఈరోజు శ్రీకాకుళం కావచ్చు అధ్యక్ష. ఎప్పుడు డయేరియా కేసులు వచ్చినా ప్రభుత్వం చెప్పే మాట ఏంటంటే మేము చర్యలు తీసుకుంటున్నాం, లేకపోతే చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం, లేకపోతే అధికారులను ఆదేశించాం అని చెప్పడమే తప్ప అధ్యక్ష ముందస్తు చర్యలు లేవు అధ్యక్ష. ఇదివరకు అధ్యక్ష వాళ్ళు చెప్పే కారణం ఏంటి అధ్యక్ష, డయేరియాకి మంచినీళ్ళు కంటామినేషన్ అవుతుంది, పైప్ లైన్ లీక్ అవుతుంది అని చెప్తారు అధ్యక్ష. ఇదివరకు ఇదే వాటర్ టెస్టింగ్ ఉండేది అధ్యక్ష. 7 విధాలుగా వాటర్ టెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. అది లేదు అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. సబ్జెక్ట్ కాదు, మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి నా క్వశ్చన్ ఏంటంటే తప్ప మీరు నా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ప్రివెంటివ్ మెజర్స్ లేకపోవటం వల్ల ఇది జరుగుతుందని చెప్తున్నాను అధ్యక్ష. రెండవ క్వశ్చన్ అధ్యక్ష, ఇందులోనే తురకపాలెం గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే తురకపాలెం గురించి పలానా వ్యాధి వచ్చింది, మెజోడిసిస్ వ్యాధి వచ్చింది, దానివల్ల సుమారు 60 మంది చనిపోయారని చెప్తున్నారు అధ్యక్ష. అసలు అధ్యక్ష ఈ వ్యాధి రావడానికి కారణం ఏంటి అధ్యక్ష? ఆ వ్యాధి రావడానికి కారణం ఏంటంటే ఆ గ్రామంలో క్వరీలో ఉన్న వాటర్ని తాకడం వల్ల వ్యాధి వచ్చింది అధ్యక్ష. ఆ క్వరీలో ఉన్న ఆ వాటర్ని ఫిల్టర్ చేసి ప్రభుత్వం ఇస్తుంటే ఆ వాటర్ వద్దు బాబు అని చెప్పి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీలు బీసీలు కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకొని బతిమాలి కొంతమంది అయితే ఆ వాటర్ ట్యాంక్ ఎక్కి మేము చనిపోతాం, మాకు ఈ వాటర్ వద్దని ఎన్నిసార్లు ప్రభుత్వానికి నివేదించినా సరే ప్రభుత్వం పట్టించుకోకపోవటం వల్ల సుమారు 60 మంది ప్రాణాలు పోయిన అధ్యక్ష తురకపాలెంలో. ఇటువంటి ప్రివెంటివ్ మీరు ప్రసంగం చేస్తే కుదరదండి. మీరు ఏం చేయమంటారు, ప్రభుత్వం నుంచి ఏం కావాలి అది అడగాలి. కానీ మీరు అన్ని తీసుకోవట్లేదు, ఇప్పుడే తీసుకోమని చెప్తాను. దాని లోపాలు ఏంటి, దాని నివారణ ఏంటి, ప్రభుత్వం నుంచి మీరు ఏమి చర్యలు కావాలనుకుంటున్నారు అడగండి. ఏం చేశారు అడుగుతున్నాను, వాళ్ళు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అన్న. అది రేపొద్దున మళ్ళీ ఇంకొక చచ్చిపోతారు, చచ్చిపోయిన తర్వాత ఎలాగ అడుగుతాం, మళ్ళీ అదే సమాధానం చెప్తారు. దీనికి ఇంకా ఉండదు అధ్యక్ష, ఎన్ని ఉండదు ఇంకా. ఓకే 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 ఓకే